అందరికీ నమస్కారం. యాదవోలు గ్రామం, దావరపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం చేస్తున్న యొక్క వరి చేను పిఎండిఎస్ విత్ ప్యాడీ విధానంలో ఏపీసీఎన్ఎఫ్ ఆర్గనైజింగ్లో జరిగిన ఈ యొక్క విధానం పిఎండిఎస్తో కలిపి వివిధ రకాల మొక్కలు, అంటే ఎకరానికి 20 నుంచి 25 కిలోలు వేసుకోవచ్చు. 20 కిలోలు వేసిన వరి చేను అండి ఇది. ఈ యొక్క చేను పిఎండిఎస్ మొక్కలతో కలిపి తేపగా రావటం, అంటే మంచి ఎనర్జీ లెవెల్లో రావటం జరిగింది. ఇదే రైతు ఫీల్డ్ 2 ఎకరాల భూమిలో ఎకరున్నర కర్రెద్ద చేను తను చేసుకునే పద్ధతిలో చేసుకున్నాడండి. ఈ పద్ధతిలో ఉన్న ఫీల్డ్ గిట్సపారి స్లోగా రావటం జరుగుతుంది. ఇందులో కలుపు మొక్కలు ఎక్కువ మొలుస్తున్నాయి. ఈ యొక్క చేను కలుపు మొక్కలు ఎక్కువ ఉన్నాయి, చేను కూడా తేపగా రావట్లేదు. ఇదిగోండి, ఈ చేను మనం ఏవైతే డ్రమ్ సీడ్తో వేసామో విత్తనాలు, డ్రమ్ సీడ్తో వేసిన ఫీల్డ్ అండి ఇది. తర్వాత పిఎండిఎస్ మొక్కలు, అపరాల మొక్కలు, రకరకాల మొక్కలు ఎకరానికి 20 కిలోలు వేసుకున్నామండి. 20 కిలోల్లో మనకి కలుపు శాతం తగ్గుతుంది. తర్వాత వరి మొక్కలు కూడా తేపగా ఉన్నాయి. చూడండి, రెపరెపలాడుతున్నాయి మొక్కలు. అదండి తేడా. ఈ మొక్కలు గిడ్సపారు ఉన్నాయి కనుక ప్రతి ఒక్క రైతు మరి ప్యాడీ విత్ పిఎండిఎస్ పద్ధతిలో మరి వరి సాగు, పొడిదుక్కుల వరి సాగు, డ్రమ్ సీడ్తో విత్తనం నాటే సాగుని అవలంబించి మరి అతి తక్కువ ఖర్చు 6,000 రూపాయలతో మనకి ఫస్ట్ దఫా చేసే వర్క్ అంతా పూర్తవుతుంది. తర్వాత మనం పాటించే యాజమాన్య పద్ధతులన్నీ కూడా సేంద్రీయ విధానంలో చేసుకునేవారు సేంద్రీయ విధానంలో చేసుకోవచ్చు. రసాయనిక విధానంలో చేసుకునే వాళ్ళు రసాయనిక విధానంలో మరి చేసుకోవచ్చు. రసాయనం నుండి సేంద్రీయ వైపు మారినట్టయితే మనం పండించే పంటకు మంచి ధర లభిస్తుంది. రసాయనికంగా పండించే విధానంలో అయితే మనం పండించిన పంటకి మనం అనుకున్న రేటు రాదు, ఎదుటి వారు కొన్న రేటు వస్తుంది. ఇది మార్పు అండి. ప్రకృతి వ్యవసాయం చేస్తే ప్రకృతి మనతో సహకరిస్తుంది. రసాయనిక వ్యవసాయం చేస్తే ప్రకృతి రసాయనానికి వ్యతిరేకం కనుక రసాయన వ్యవసాయాన్ని ప్రోత్సహించదు. కనుక ప్రతి ఒక్కరైతే ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరుకుంటూ, మంచి మార్కెటింగ్ మన చేతిలో ఉంది కనుక మరి ప్రతి ఒక్క రైతు ఈ యొక్క పద్ధతులను అవలంబించి మరి మంచి దిగుబడులు, మంచి ఆదాయం సమకూర్చుకోవాలని కోరుకుంటూ మీ సింగులూరు రామ్మోహన్ రావు, 9912691172.